చూడండి, చెడ్డోడు కనపడ్డా తీర్పు తీర్చే పని నీది కాదు. ఒక చెడు వ్యక్తి కనపడ్డా చేతనైతే ఆ వ్యక్తి కొరకు ప్రార్థించేయి. ఆ వ్యక్తి బలహీనత నీకేదైనా తెలిస్తే ఆ బలహీనతలో నుంచి ఆ వ్యక్తి విడుదల పొందినట్లుగా ఆ బిడ్డ కొరకు మొరపెట్టుగానే పొర్రపాటున ఎవ్వరికి జీవితంలో తీర్పు తీర్చుకో. వన్స్ ఇతరులకు నువ్వు తీర్పు తీర్చడం ప్రారంభిస్తే నిన్ను నువ్వు చెక్ చేసుకోవటం మర్చిపోతావు, నీకు నీవు తీర్పు తీర్చుకోవటం మర్చిపోతావు. జీవితంలో ఎప్పుడైతే నీకు నీవు తీర్పు తీర్చుకుంటావో అపరాధంలో పడిపోకుండా, ఒకవేళ అపరాధంలో పడినా నిన్ను నీవు చక్కదిద్దుకునే వ్యక్తిగా దేవుడు మారుస్తాడు. దావీదు రాజు అయిన తర్వాత తీర్పు తీర్చే వ్యక్తి అయ్యాడు, కానీ తనకు తాను తీర్పు తీర్చుకునే వ్యక్తిగా బ్రతకకపోవటాన్ని బట్టే తప్పు మీద తప్పు, విన్నారా, పొరపాటు మీద పొరపాటు, బలహీనత మీద బలహీనత, అక్రమం మీద అక్రమం, ఒకదాని వెంబడి ఒకటి దావీదు చేసుకుంటా వచ్చాడు. ఎందుకో తెలుసా? దావీదు ఇతరులకు తీర్పు తీరుస్తున్నాడు కానీ తనకు తాను తీర్పు తీర్చుకోవట్లా.